పచ్చటి కొండల నడుమ ఒక చిన్న గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. చుట్టూపక్కల పిల్లలంతా ఆయన దగ్గర విద్యను అభ్యసించేవారు. ఒకరోజు సాయంకాల సమయంలో ఆయన శిష్యులంతా ఆశ్రమంలో సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక శిష్యుడు మిగతావారితో, మన గురువుగారు చాలా గొప్పవారు. ఆయనకు తెలియని విషయమంటూ లేదు. వయస్సు పైబడుతుండటంతో ఆయన అంత వేగంగా నడవలేకపోతున్నారు. ఎలాగైనా మనందరం కలిసి గురువుగారికో గుర్రం కొనిపెట్టాలి అన్నాడు. మిగతావారు సరేనన్నారు. మరుసటిరోజు ఉదయాన్నే మంచి చురుకువున్న శ్రేష్టమైన గుర్రాన్ని కొనడానికి శిష్యులు బయలుదేరారు. దారిలో వారికి పక్కనే పచ్చటి పొలాలు, వాటిల్లో మేస్తున్న కొన్ని గుర్రాలు కనిపించాయి. అక్కడికి దగ్గరలోనే పొలంలో గుమ్మడి చెట్లు, వాటికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. వాటిని చూసి, అది గుర్రం గుడ్డులేమో అనుకొని, గుర్రాన్ని కొనాలంటే చాలా డబ్బు అవుతుంది. గుడ్లు చాలా ఉన్నట్టున్నాయి. వాటిల్లోంచి ఒక మంచి గుడ్డును కొని పట్టుకెళ్తే అందులోంచి పిల్లవచ్చి తక్కువ ఖర్చులోనే గురువుగారికి గుర్రం సమకూరుతుంది అని శిష్యులిద్దరూ అనుకున్నారు. అదే విషయాన్ని ఆశ్రమానికి వెళ్లి మిగతా వాళ్లకు చెప్పారు. పిల్లలందరూ ఆ ఆలోచన బాగుందన్నారు. ఆ శిష్యులే అదే రోజు సాయంత్రం కొంత డబ్బు తీసుకుని గుమ్మడి కాయలున్న పొలం దగ్గరికి వెళ్లారు. అక్కడున్న రైతును ఈ గుర్రం గుడ్డు ఖరీదెంతా అని అడిగారు. ఆ రైతు నవ్వుతూ వెటకారానికి ఈ గుర్రం గుడ్లు ఖరీదు 100 రూపాయలు అన్నాడు. దాంతో పిల్లలు ఓస్ అంతేనా అంటూ డబ్బిచ్చి ఒక కాయను కొన్నారు. ఆ శిష్యులలో ఒకరు దాన్ని నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్తుండగా అతడి కాలికి రాయి తగిలింది. దాంతో కాయ కింద పడి పగిలింది. ఆ అలికిడికి భయపడిన ఓ కుందేలు పొదలోంచి బయటికొచ్చి పరుగెత్తసాగింది. ఆ కుందేలుని చూసి, ఒరే గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చింది. బయటకు వస్తూనే ఈ గుర్రంపిల్ల ఇంత వేగంగా పరుగెత్తుతుందంటే ఇక పెద్దదైతే గురువుగారిని వేగంగా తీసుకెళ్తుంది అనుకుంటూ ఆ శిష్యులు ఆ కుందేలును పట్టుకుందామని దాని వెంటపడ్డారు. కాని అది ఎంతకూ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని దిగులుతో ఆశ్రమానికి వెళ్లారు. అది విన్న మిగిలిన శిష్యులు పోనివ్వండి, ఏం చేస్తాం, మన గురువుగారికి గుర్రమెక్కే అదృష్టం లేదేమో అంటూ మిగతావాళ్లు దిగాలు పడ్డారు. ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి ఏమి అందరూ అదోలా ఉన్నారు అని అడిగారు శిష్యులని. శిష్యులంతా ఒకరి ముఖం మరొకరు చూసుకుని విషయం చెప్పారు. దాంతో ఎంత తెలివితక్కువ వాళ్లురా మీరు, అసలు గుర్రమేంటి, అది గుడ్లు పెట్టడమేంటి, గుర్రాలు పిల్లల్ని కంటుంది కాని ఎక్కడైనా గుడ్లు పెడతాయట్రా అంటూ శిష్యులకు బోధన చేశారు. శిష్యులు వారి తప్పును తెలుసుకుని మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందని అప్పటినుంచి ఎలాంటి సందేహం వచ్చినా గురువుగారిని అడిగి తెలుసుకోసాగారు.